ఆ దినముల యందామె కైలపడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చనిపోయింది కదా, మంచిగా స్నానం చేయించారు, మేడగదిలో పడుకోబెట్టారు. ఎవరిని? దోర్కమ్మ గారు. ఇంకొక పేరు ఉంది ఆమెకి. ఏం పేరు? తబితమ్మ. మంచిగా స్నానం చేయించి చక్కగా పడుకోబెట్టారు మేడగది. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు, దగ్గరలోనే పేతురు గారు ఉన్నారని, ఇట్లా తబితమ్మ చనిపోయింది, నువ్వు తొందరగా రా అని పేతురు గారికి కబురు పెట్టారు. 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు, అందరితో అక్కడికి వెళ్ళి చేరినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని పోయారు. విధవరాండ్లందరూ వచ్చి, వినండి, విధవరాండ్లందరూ వచ్చి ఏడుస్తున్నారు. తబితమ్మ గారు చనిపోతే, దోర్కమ్మ గారు చనిపోతే అక్కడ ఉన్నటువంటి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు, దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను, దోర్కా తమతో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు తమ కొరకు కుట్టిన అంగీలను వస్త్రాలు చూపుతూ అతని ఎదుట నిలిచిరి. ఏడుస్తూ ఆమె చేసిన సత్క్రియను చూపిస్తున్నారు. అయ్యా పేతురు గారు, కబురు పెడితే నువ్వు వచ్చినందుకు వందనాలయ్యా. దోర్కమ్మ గారు, తబితమ్మ గారు బ్రతుకున్నప్పుడు ఇదిగో మేము విధవరాళ్ళం, బీదలం, మా భర్తలను కోల్పోయినాము, అటువంటి మమ్మలను అక్కున చేర్చుకొని మా కొరకు అంగీలు కుట్టిందయ్యా, మా కొరకు బట్టలు కుట్టిందయ్యా ఏమని తాను చేసినటువంటి కార్యమును వివరిస్తున్నారు పేతురు గారికి. వినండి ప్రియులారా, హల్లెలూయా చెప్పండి. తబితమ్మ గారు ధర్మకార్యములు మాత్రమే కాదు, తబితమ్మ గారు సత్కార్యములను మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాలను ప్రభావవంతంగా చేసింది దోర్కమ్మ గారు. చప్పలు కొట్టండి. షీ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ లైఫ్స్. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిందండి. భర్తను కోల్పోయినటువంటి భార్యలు వేదనతో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు ఒక నైపుణ్యత ఉంది తెలుసా? వినండి, సూది ఎంత సన్నదండి, సూది ఎంత చిన్నదండి. ఆ చిన్న సూది తన తలాంతు, కుట్టగలగడము తన తలాంతు, నైపుణ్యత ఉంది తనకి. ఆ చిన్న సూదిని వాడుకొని ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది. హల్లెలూయా. తనకి ఏదైతే నైపుణ్యత ఉందో, ఏదైతే పనొచ్చో, ఏదైతే చక్కగా చేయగలదో తన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు తన నైపుణ్యతను వాడుకొని ఇతరులకు మేలునుగా దీవెనకరంగా మారినటువంటి తల్లి దోర్కమ్మ గారు. ఈరోజు ఒక మాట అడుగుతాను, నీకు నైపుణ్యత ఉంది, నువ్వేం పని చేయాలో నీకు ఆ నైపుణ్యత ఉంది. నువ్వు ఒక మేస్త్రివి, నీకు నైపుణ్యత. నువ్వు టైలర్వి, నీ నైపుణ్యత. నువ్వేమేం పనులు చేస్తావో నీకు తెలుసు. వినండి, నీ కోసం నువ్వు చేస్తూనే, నీ ఇంటి కొరకు నువ్వు బ్రతుకుతూనే, నీకున్నటువంటి పనిని, ఆ నైపుణ్యత ఏదైతే ఉందో, దేన్నైతే నువ్వు బాగా చేయగలవో దానినే ప్రభువు మహిమ కొరకు నువ్వు వాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరిశాన్లో చూడొద్దు, చూడండి నాది. ఎంతమందిని ప్రభావితం చేసినావమ్మా నీ జీవితంలో? బ్రదర్, ఎంతమందిని ప్రభావితం చేసినావు నీ జీవితంలో? మేస్త్రివి, ఎన్ని ఇండ్లకు నీకు అవకాశం దొరికింది కట్టడానికి. అక్కడ ఒక క్రైస్తవ జీవితాన్ని, సాక్ష్యాన్ని నువ్వు ప్రదర్శించి నీ తాపినే వాడుకొని కొంతమందిని ప్రభావితం చేసావా? డ్రైవింగ్ నీది ప్రభావితం చేసావా కొంతమంది జీవితాలను? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావు, ప్రభావితం చేసావు అక్కడ కొంతమందిని. టీచర్గా ఉన్నావు, కొంతమందిని ప్రభావితం చేసావా? నీకున్న పనిని నువ్వు దేవుని మహిమ కొరకు వాడుకొని కొన్ని ఆత్మలనైనా ప్రభావితం చేసావా? ఆటో నడిపిస్తున్నావు, ప్రభావితం చేసావు. ఎంతోమంది ఎక్కుతూ దిగుతుంటారు నీ ఆటోలో. అందుకే నేను చెప్తాను ఆటో డ్రైవర్స్కి, వెనకాల ఒక న్యూస్ పేపర్ పెట్టండి. ఆ రోజు న్యూస్ పేపర్ చిన్న బాక్స్ చేసి ఆ రోజు న్యూస్ పేపర్ పెట్టండి. ఇంకొక బాక్స్ చేసి సువార్త పత్రికలు పెట్టండి. కూర్చున్న వాళ్ళు న్యూస్ పేపర్ చదవచ్చు లేదా కరపత్రిక చదవచ్చు. తద్వారా వారి జీవితాన్ని యేసయ్య నామమున నువ్వు వారిని ప్రభావితం చేయొచ్చు. హల్లెలూయా. ప్రియులారా, దోర్కమ్మ చేసిన ఆ సత్క్రియ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో
వచ్చి ఏడుస్తూ ఉన్నారు పేతురు గారి దగ్గర. చూడండి పేతురు గారి దగ్గర ఏమంటున్నారు చూడండి. పేతురు గారి దగ్గరికి వచ్చి, దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి. రైట్ ప్రియులారా, వింటున్నారా? ఈరోజు నీ పని ఏంటిదో, నీ నైపుణ్యత ఏందో దానిని నువ్వు ప్రదర్శించాల్సిన సమయం. పాట పాడతావా పాడు, వాయిద్యంలో వాయిస్తావా వాయించు, సాక్ష్యం చెప్తావా చెప్పు, ప్రార్థన ఏం చేస్తావో చెయ్యి. నాకు సంతోషం అనిపించింది ఈరోజు ఫంక్షన్ హాల్లో పిల్లోడు 37 వారాల నుంచి పరిచయం. నాకు గమనిస్తుంటాడు. ఎప్పుడు నేను వెంకటేష్ బాగున్నావని కౌగిలించుకుంటాను. ఈరోజు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వేరే దగ్గర పని ఉందని వెళ్ళిపోయాడు. పోతూ వాడికి ఎంత ప్రేమ ఉండొచ్చో చూడండి. చూసారా మీరు? ఆ ఫోటో చేసి ఒక కప్పు చేసుకొని వచ్చి మై డియర్ లవింగ్ అన్న అన్నాడంటే నాకు ఎంతో సంతోషం. పెద్ద అవార్డు కొట్టేసినట్టుంది. చాలు, ఎక్కడున్నా ఏం చేసినా ప్రభావితం చేయాలి. నీ నైపుణ్యత ఏంటి? ఏ పని ఉంది నీ చేతికి, ఏ పని వచ్చో దాన్నే వాడుకో. సూదికి పని పెట్టిందండి, సూదికి పని పెట్టి కొన్ని ఆత్మలను గెలుచుకోగలిగింది తల్లి. కొంతమందిని ప్రభావితం చేసింది దోర్కమ్మ గారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో పని చేస్తున్నావో, ఏ ప్రాంతంలో నీ ఉద్యోగం చేస్తున్నావో, ఏ ప్రాంతంలో బిజినెస్ చేస్తున్నావో, శిష్యుడి యొక్క గురేంటో తెలుసా? ఇతరులను శిష్యులుగా చేయడం. హల్లెలూయా. ఇతరులకు క్రీస్తు ప్రేమను చాటి చెప్పడం. ఈరోజు ప్రభు నీ వైపు చూస్తున్నాడు. చిన్న సూదితో అంతమందిని ప్రభావితం చేసిందంటే ఈరోజు నువ్వు ఎంతమందిని ప్రభావితం చేయగలవు? నీకున్న తలాంతుతో ఎంతమందితో ప్రభావితం చేయగలవు? ఎవరైనా త్రాగుబోతుల నుండి రక్షించబడ్డారనుకోండి, అంతకుముందు ఈ అడ్డాలు ఉంటాయి వాళ్ళకి. బార్ షాప్ల దగ్గరికి వెళ్ళి త్రాగుబోతులందరూ కూర్చొని తాగుతూ మాట్లాడుకుంటారు. నువ్వు త్రాగుడి నుండి విడిపించబడ్డావు కదా, ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డావు. మళ్ళీ అదే అడ్డకి పో, తాగడానికి కాదు, మళ్ళీ అదే అడ్డకు పో. బలపడు, నువ్వు ముందు బలపడి నువ్వు అక్కడికే వెళ్ళి ఎంతోమంది త్రాగి నీలాగా జీవితం పాడు చేసుకుంటున్నటువంటి వారిని తిరిగి ప్రభు యొద్దకు నువ్వు తీసుకొనిరా. నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభు నిన్ను పెట్టాడు. నాకు చాలా సంతోషం. సత్యనారాయణ గారు తనకి ట్రాన్స్ఫర్ అయింది, ఉద్యోగం వచ్చింది, ట్రాన్స్ఫర్ అయింది. అక్కడెక్కడది? ఖమ్మమేనా? కొత్తగూడెం ప్రాంతం. ఏం చేశాడు? పోగానే క్రిస్మస్ని చక్కగా వేదికని ఏర్పాటు చేసి అందరి అధికారులను పిలిచి చక్కని కూడికి ఏర్పాటు చేశాడు. తనకున్న స్థలములోనే ప్రభావితం చేయడం. మొన్న మాతో పాటు వచ్చాడు. ఎక్కడది? పేర్లు మర్చిపోతుంటాను. ఖమ్మం దగ్గర అబ్బివాళ్ళ ఊరు. 7 మందికి బ్యాప్టిజం ఇవ్వాల్సి ఉండే. అందరం నీళ్ళల్లో దిగినాం. చాలామంది చుట్టుముట్టున్నారు. 7 మంది బ్యాప్టిజాలు కాగానే ఇంకెవరైనా ఉన్నారా? యేసే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు. నీ జీవితంలో పాపంలో ఉంటే ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీళ్లు పారుతా ఉన్నాయి, ఇక్కడ దైవజనులు ఉన్నావు, ఇక్కడ నువ్వు ఉన్నావు, రా ప్రభు దగ్గరికి అనగానే ప్రియులారా 7 మంది బ్యాప్టిజాలు అయిపోయినాయి. తర్వాత దేవుని మహిమ కలుగును గాక 8 మంది నీళ్ళలోకి దిగారు. 8 people got down into water. పండుగ. ఎక్కడుంటే అక్కడ ప్రభావితం చేయి. నీ కాలనీలో నువ్వు ప్రభావితం చేయి. లైట్లు ఎక్కడ పెడతారు? స్ట్రీట్ లైట్స్ ఎక్కడ పెడతారు? చీకటి ఎక్కడుంటే అక్కడ పెడతారు. కీడెక్కడనుంటే ఆడ గుంతలు ఉంటే, లేదా ఇంకేదైనా అపాయం ఉంటే పెడతారు. నిన్ను దేవుడు వెలుగుగా పెట్టినాడు నీ ప్రాంతంలో. నిన్ను వెలుగుగా పెట్టినాడు నీ ప్రాంతంలో, నీ కాలనీలో. వెలుగును ఒక వెలుగు ప్రభు కొరకు. దోర్కమ్మ గారు తనకి ఇయ్యబడిన చిన్న సూదే ఆమె నైపుణ్యత, కుట్టడం ఆమె నైపుణ్యత. ఆ నైపుణ్యతను వాడుకొనే విధవరాలను ప్రభావితం చేయగలిగింది. ఈరోజు ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఏ పని చేస్తావో దానిని బట్టి ప్రభావితం చేయి నీ ఉద్యోగ స్థలంలో. హల్లెలూయా. చదవండి.
పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి. వినండి ప్రియులారా, రెండోది ప్రియులారా, ప్రభావితం చేయడం మాత్రమే కాదు, క్రియలు లేని విశ్వాసము మృతము. ధర్మకార్యాలు చేస్తుంది. ప్రభు ప్రేమను చెప్పడం మాత్రమే కాదు, ప్రభు ప్రేమను చూపించగలగాలి. క్రియలు లేని విశ్వాసము మృతము కదా. ఈమె క్రియల ద్వారా తన విశ్వాసాన్ని చూపించింది, తన చేతి క్రియల ద్వారా దేవుని ప్రేమను చూపించింది. ఈరోజు మన జీవితంలో కూడా క్రీస్తు ప్రేమను మాటల్లో మాత్రమే కాదు, క్రియలలో చూపించగలగాలి. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది భిక్షం అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని ఒకరోజు చూశాను. స్త్రీలు ఆటో దగ్గరికి వచ్చి, కార్ దగ్గరికి వచ్చి అడుక్కుంటూ ఉన్నారు. పాస్టమ్ గారితో చెప్పాను, ఇలా దాదాపుగా 10 మంది ఆడోళ్ళు కనబడుతున్నారు. రోజు దినమంతా అక్కడే ఉంటారు. మన దగ్గరికి వచ్చి డబ్బులు అడుక్కుంటున్నారు. ఏం చేయ తెలుసా, వెళ్ళి 10 చీరలు కొనుక్కొని రా అని చెప్పాను. 10 చీరలు వారికి ఇచ్చి, కొంతమందికి ఇచ్చి, జీవితాంతం ఇట్లాగే అడుక్కుంటావమ్మా, ఇది నీకు ఇష్టమా? లేదయ్యా. అయితే లోపలికి రా, నీ జీవితాన్ని మార్చేస్తాడు యేసయ్య అని చెప్పాను. నీ పరిస్థితిని మార్చేస్తాడు. ప్రియులారా, దేవుని ప్రేమ క్రియలలో మనం చూపించగలగాలి. మిషనరీస్ చూడండి ప్రియులారా, దేవుని ప్రేమను క్రియలలో ఎవరికండి? బీదలు, వెలివేయబడినటువంటి వారు, దరిద్రులు, హీనులు, అటువంటి వారిని హక్కున చేర్చుకున్నారండి మిషనరీస్. ఆస్ట్రేలియా మిషనరీ మనకు తెలుసు, ఒరిస్సాలో చంపబడ్డాడు. తనతో పాటు తన 2 పిల్లలు చంపబడ్డారు కదా, జీప్లో వేసి అంటిపెట్టేశారు కదా. కుష్ఠరోగుల గాయాలని కడిగి దాంట్లో ఉన్న పురుగులు తీసివేసి మందు పెట్టి చక్క కట్లు కట్టి దేవుని ప్రేమ క్రియలలో ప్రియులారా, క్రియలలో చూపించినటువంటి వారు. ఈరోజు క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటే ఆ ప్రేమను చూపించు. ఆ ప్రేమను ఖచ్చితంగా చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. హల్లెలూయా. రైట్, చదవండి. మంచిగా పడుకోబెట్టారు అమ్మగారిని, స్నానం చేసి చక్కగా పడుకోబెట్టారు, బట్టలు వేసి. పేతురు గారు వచ్చారు మేడగదిలోనికి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. వినండి ప్రియులారా, పేతురు గారు చనిపోయిందని చెప్పారు, స్నానం కూడా చేయించారు కదా, బట్టలు వేశారు, చక్కగా పడుకోబెట్టారు. పేతురు గారు మేడగదిలోనికి వచ్చారు. చదవండి ఆ మాట, నాకు చాలా ఇష్టం ఆ మాట. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన వినండి వినండి, మోకాళ్ళుని ప్రార్థన. చెప్పలు కొడదామా, మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళుని ప్రార్థన. ఏంటండి, పేతురు గారు నీడబడితే జబ్బులు పోయాయి, మోకాళ్ళు అవసరం ఆయనకి. ఆయన నీడబడితే రోగాలు బాగైపోయినాయి, మోకాళ్ళు ఉండడం అవసరమా? కొంతమంది ప్రార్థనలో మోకాళ్ళ మీదకి రారు. సరే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇట్స్ ఓకే, దేవుడు అర్థం చేసుకుంటాడు. అడగండి, ప్రభా నాకు మోకరించాలనుంది, మోకాళ్ళ నొప్పుల ద్వారా నేను నీ సన్నిధిలో మోకాళ్ళు ఉండలేకపోతున్నాను, నన్ను బాగు చేయమని అడగండి. మోకాళ్ళ జీవితం అవసరం మనకి. పేతురు గారు మోకాళ్ళ మీదకి వస్తే, శిష్యులలో ప్రథమ శిష్యుడిగా అయినటువంటి పేతురు గారు తన నీడబడి రోగాలు పోయినటువంటి దైవజనుడు మోకాళ్ళ మీదకి వస్తే, ప్రార్థనలో మోకాళ్ళ మీదకి ఎందుకు రాము? మనము ఎంత కంఫర్టబుల్గా ఉంటామో. ప్రియులారా, మోకాళ్ళ ప్రార్థన అవసరం మనకి, మోకాళ్ళ ప్రార్థన. చాలామంది ఈ రోజులలో ఒక డాక్టర్ని వచ్చింది, పడుకొని కూడా ప్రార్థన చేయొచ్చు. ఖచ్చితంగా లేవలేని స్థితిలో ఉంటే చెయ్యి, కానీ మోకాళ్ళ మీద ఉండగలిగిన స్థితి ఉంటే యేసయ్య నేర్పించలేడు, తన మోకాళ్ళ మీదకి వెళ్ళి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతో, మోకాళ్ళ జీవితం కావాలి మనకి. భక్తుడు అంటాడు, మోకాళ్ళు నల్లగైతే మొకాళ్ళు తెల్లగా అవుతాయంట. చెప్పలు కొడదామా, మోకాళ్ళు నల్లగవాలి, అప్పుడు మొహాలు ప్రకాశించబడతాయి. మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన, తీవ్రత కలిగినటువంటి ప్రార్థన,
మెలకువతో కూడినటువంటి ప్రార్థన. ప్రియులారా, విసుకక నిత్యము చేసే ప్రార్థన జీవితాలు మనకు అవసరం. పేతురు గారు మోకాళ్ళ మీదకి వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము పిల్లరా, వైపు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా. ప్రార్థనలో శక్తి ఉంది. ఎందుకంటే ప్రార్థనలో శక్తివంతుడైన దేవుడితో మనం కనెక్ట్ అవుతున్నాము గనుక. ఎవరితోనైతే మాట్లాడుతున్నామో ఆయన సర్వశక్తిమంతుడు గనుక ప్రార్థనలో మనం ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసా? శక్తివంతుడైన దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎస్, ప్రార్థన శక్తి. ప్రియులారా, నేను చెప్తున్నాను, మన జీవితాలు మార్చబడాలన్నా, మన కుటుంబాలు మార్చబడాలన్నా, మన సంఘాలు ఉజ్జీవింపబడాలన్నా, ప్రాంతాలు ప్రభు కొరకు పట్టబడాలన్నా టాలెంటెడ్ పీపుల్ అవసరమే. కానీ సీకింగ్ ఎవరి కొరకు వెతుకుతుంటాడో తెలుసా దైవజనుడు? దేవుడు ప్రేయర్ఫుల్ పీపుల్, ప్రార్థనా పరులు కావాలి. ఆమేనండి. ప్రార్థనా పరులు కావాలి. చెప్పండి, ప్రార్థనా పరులు కావాలి. విజ్ఞాపనకర్తలు కావాలి. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారు కావాలి. ఈరోజు అటువంటి వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడు. ప్రార్థనలో శక్తి ఉంది ప్రియులారా. ఎందుకంటే శక్తివంతుడైనటువంటి ప్రభుని మనం వెతుకుతున్నాము గనుక. చదువుతారా మాట? శవము వైపు వినండి, చచ్చిపోయింది. శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా. చూడండి, ఈ మాట అనడానికి ఎంత దమ్ముండాలండి. విశ్వాసం. చనిపోయిన ఆ స్త్రీని చూసి ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? అయిపోయింది. స్నానం, బట్టలు వేశారు, చక్కగా స్నానం చేసి పడుకోబెట్టారు. కానీ విశ్వాసం చూడండి, విశ్వాసము. చచ్చిపోయిన దోర్కా, నా దేవుడు లేపగలడన్న విశ్వాసం, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అన్నటువంటి విశ్వాసం. ఈరోజు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు చచ్చిపోయినట్టున్నాయేమో, అయిపోయింది అనుకోవచ్చేమో, కానీ విశ్వాసం వదిలిపెట్టకు. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన హల్లెలూయా. కార్యము చేయగల సమర్థుడు ఆయన. చాలా సంవత్సరాల కిందట మొట్టమొదటి ప్రసంగం చేయడానికి విశాఖపట్నం వెళ్ళాను నేను. కృపాల్ మోహన్ అటువంటి నా స్నేహితుడు, ఫస్ట్ ప్రీచింగ్ అన్నట్టు అది. విశాఖపట్నం వెళ్ళాం. పందులవాడ అనేటువంటి ఆ స్థలములో మీటింగ్ ఏర్పాటు చేశారు. పందులవాడ, హైదరాబాద్ నుంచి కదా. నేను హైదరాబాద్ నుంచి దైవజనుడు వస్తున్నాడు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. చిన్న వయసు అప్పుడు, మొట్టమొదటి అనుభవం అది, మొదటి ప్రసంగం అది. చాలా ఉజ్జీవంగా ఉన్నాను. వాక్యం చెప్పాను, యేసుప్రభు సువార్త చెప్పాను. చెప్పిన తర్వాత ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు, పడుకోబెట్టారు. నీ దేవుడు గొప్పోడు అంటున్నావు కదా, ఈయనను బాగు చెయ్యి అన్నారు. నేను బ్రదర్స్ అందరం ఒకరు చూసుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు మా అనుభవాలు లేవు, అట్లాంటి అనుభవాలు. అందరం కలిసి ప్రార్థన చేశాం. ఆయన పరిస్థితి ఏంటంటే తల మాత్రమే కదుపుతాడు, చేతులు కదలవు, శరీరం ఏది కదలదు, తల మాట ఈ రెండే. ప్రార్థన చేసినాం. ఎందుకంటే ఆయనను చూడగానే ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన రోగం చాలా పెద్దది. బాడీ మొత్తం చచ్చిపోయిన స్థితిలో ఉంది, తల మాత్రం ఊపుతాడు. ఏం ప్రార్థన చేస్తాం? మొదటి అనుభవం, మొదటి ప్రసంగం, మొదటి మీటింగ్. ప్రార్థన చేసి యేసు నామమున ఏమన్నా కదలికలు వస్తున్నాయా అన్నాను. శరీరంలో ఏమన్నా కదలికలు వస్తున్నాయా అన్నాడు. చాలా బాధ అనిపించింది ఆ సౌండ్. అందరం కలిసి మళ్ళీ చేతులు పెట్టి ప్రార్థన చేశాం. కదలికలు వస్తున్నాయా అంటే అంటున్నాడు కదా, అట్లా అంటే మళ్ళీ అదే సౌండ్ వింటామని కదలికలు వస్తున్నాయి కదా అన్నాను. మాట మార్చాను. వస్తున్నాయి కదా. అందరు చూస్తున్నారు అక్కడ. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు 1 hour అయిపోయింది ప్రార్థన. చేసి ఎలా తప్పించుకోవాలో ఆలోచించి ప్రియులారా,
కొన్ని సందర్భాల్లో ఇప్పుడే అద్భుతం జరగకపోవచ్చు, తర్వాత జరిగిస్తాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా, కానీ వచ్చేసినాం ఇంటికి తప్పించుకోవడానికి. చాలా బాధపడ్డాం రాత్రంతా. దేవా ఎందుకు కదలలేదు? రాత్రంతా ప్రార్థిస్తున్నాం. ఇంటి ముందు కూర్చొని ప్రొద్దున లేచి ప్రేయర్ చేసుకొని టీ తాగుతూ ఉన్నాం అందరం. టీ తాగుతూ ఉంటే ఆ పందులవాడ నుంచి ఒక గుంపు బయటకు వస్తూ ఉంది. అందరు గుంపు వస్తూ ఉన్నారు. కృపాల్ మోహన్ అన్న అన్నాడు, రే వాడు చచ్చిపోయిండేమోరా, పరిగెత్తడానికి రెడీగా ఉండు అన్నాడు. వాడు చచ్చిపోయిండో ఏమో, పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి, భూతాయ బాగో టైపు సిద్ధంగా ఉండండి అని అంటా ఉన్నాడు. అనగానే సడన్గా చూసాం, చాలా దగ్గరకు వస్తూ ఉన్నారు. సడన్గా చూస్తే మాతో పాటు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, నాన్న నిన్న ప్రార్థన చేసినటువంటి వ్యక్తి నడుచుకుంటూ వాని చేతిలో దండ పట్టుకొని వస్తున్నాడు, దండ తీసుకొని వస్తున్నాడు. ఓ వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్. ఎంత గొప్ప కార్యం అండి. మా సంతోషానికి అవధులు లేవు. ఇంకా మా విశ్వాసం ఎంత ఉన్నత స్థాయికి చేరిందంటే దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ప్రార్థనలో విశ్వాసం. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మీదికి రా. రెండోది, నీ స్థితి ఎంత భయంకరమైనా పర్వాలేదు, దేవుడు దానిని బాగు చేయగల సమర్థుడు. హల్లెలూయా. దేవుడు బాగు చేయగల సమర్థుడు.